హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వీడియో చాలా గ్యాప్ వచ్చింది కదండి. యాక్చువల్లీ నేను ఇండియా వచ్చాను మా సిస్టర్ మ్యారేజ్ కోసం అని. ఏంటా సీరియస్గా చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. యాక్చువల్లీ మా సిస్టర్ మ్యారేజ్ కోసం మ్యారేజ్ ఐటమ్స్ అన్నీ నేనే తయారు చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు హల్దీ ఫ్రేమ్, సెల్ఫీ ఫ్రేమ్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. బయట మార్కెట్లో మ్యారేజ్ ఐటమ్స్ అన్నవి చాలా కాస్ట్లీ ఉన్నాయి కదండి. ఏదన్నా మనం ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ సరదాయే వేరు. అవన్నీ మనం ముందు అలా యూజ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మా చెల్లైతే ఇంకా ఇంటికి రాలేదండి. తనకన్నా 1 వీక్ ముందే వచ్చాను. తను వచ్చేలోపే నేను మ్యారేజ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టి తనకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సెల్ఫీ స్టాండ్ కోసం అయితే 2 థర్మోకోల్ ఫుల్ షీట్స్ తీసుకున్నానండి. అవి మధ్యలో సెంటర్ కలర్ హోల్ చేసి కట్ చేశాను. దానికి 2 స్టిక్ చేసేసి గ్లూ గన్తోని ఈ రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నది స్టిక్ చేస్తున్నానండి. యాక్చువల్లీ హల్దీ అన్నది ఎల్లో కలర్ థీమ్ కదా, సో నేను రెడ్ అండ్ ఎల్లో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ మొత్తం ఎల్లో వస్తుంది, మళ్ళీ సెల్ఫీ స్టాండ్ కూడా ఎల్లో అయితే 2 మిక్సింగ్ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం రెడ్ కాంబినేషన్ యూస్ చేద్దాం అనుకున్నాను. అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు కానీ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం రెడ్ కలర్ రోజెస్ అన్నవి చాలా బాగున్నాయి. అవన్నీ నేను ఫెవిక్రిల్ గమ్తో అన్నది స్టిక్ చేస్తున్నాను. అవన్నీని యాక్చువల్లీ దాంట్లో ప్రెస్ చేసేయచ్చండి, బట్ స్టిక్ అవ్వట్లేదు, అందుకే నేను కొంచెం గమ్ యూజ్ చేశాను. ఒక సైడ్ కంప్లీట్గా రెడ్ రోజెస్ అన్నది స్టిక్ చేశానండి. అదర్ సైడ్ వచ్చి నేను హల్దీ నేమ్ అన్నది రాస్తున్నాను. దానికి కొంచెం పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. హల్దీ నేమ్ అయితే కంప్లీట్ అయిందండి. నేను ఆపోజిట్ రెండిటికి కూడా రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నది ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్తో ఉన్న దండలు అన్నవి ర్యాప్ చేస్తున్నాను. మొత్తం కనిపించకుండా థర్మోకోల్ షీట్ కనబడకుండా దగ్గరికి చూసుకుని చుట్టాలండి. హల్దీ నేమ్ వచ్చి నేను రెడ్ మెటాలిక్ కలర్తో పెయింట్ చేస్తున్నానండి. మొత్తం కొంచెం బాగా గ్లేజీ లుక్ వస్తుందని చెప్పి రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మెటాలిక్ కలర్ అయితే మీకు కొంచెం షైనింగ్ కూడా ఉంటుందండి. సో రెగ్యులర్ కలర్స్ అయితే మనకి కొంచెం డల్ లుక్ ఉంటుంది. సో అందుకని నేను మెటాలిక్ కలర్సే వాడుతున్నాను. అవుటర్ అంతా గోల్డ్ కలర్తో పెయింట్ చేస్తున్నానండి. గోల్డ్ మెటాలిక్ కలర్ అండి. ఇది కూడా మనకి అవుట్లుక్ అన్నది గోల్డ్ వస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి గోల్డ్ పెయింట్ వేస్తున్నాను. నేమ్ ఇంకా బాగా హైలైట్ అవుతుందని. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. చాలా మంచి ఐటమ్స్ అన్నది రెడీ చేస్తున్నాను. ప్రతిరోజు 1 by 1 అన్నది పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.